హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్న పార్ట్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసారన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. యాండిషన్ వరకు కంప్లీట్ అవడం జరిగింది. గైనీషియం ఏంటంటే మనం వీడియో చూద్దాం. సో గైనీషియం is the female reproductive part of the flower. సో ఫ్లవర్ లో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే గైనీషియం చెప్తాం. అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటే ఆండ్రీషియం, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే గైనీషియం అని చెప్తాం. అయితే అండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కార్పల్స్. సో ఇది ఏమవుతుంది, ఒక కార్పల్ తో గానీ ఒకటి కంటే ఎక్కువ కార్పల్స్ తో గానీ గైనీషియం ఫామ్ అవుతుంది. అంటే గైనీషియం లో మెంబర్స్ ఎవరు అంటే కార్పల్స్ అనేసి మనం చెప్పొచ్చు. The carpel consists of three parts, namely stigma, style, ovary. ఇలా మనకి 3 parts ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇలా తీసుకుందాం మనం డయాగ్రామ్ లో. సో ఈ కింద ఉన్నటువంటి దీన్ని మనం ఏంటంటే ఓవరీ అంటాము. అలాగే దీని తర్వాత లెంటీగా ఉన్న ఈ పార్ట్ మనం ఏంటంటే స్టైల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పైన ఉన్న దాన్ని మనం ఏంటంటే స్టిగ్మా అని చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 parts ని మనం ఏంటంటే ఈ కార్పల్ చెప్తాం. సో ఇలాంటి కార్పల్స్ 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. సో ఇలా మనకి 1 ఆర్ మోర్ అంటే ఒక కార్పల్ తోనే గైనీషియం ఫామ్ అవ్వచ్చు, ఒకటి కంటే ఎక్కువ కార్పల్స్ తో సరే గైనీషియం ఫామ్ అవ్వచ్చు. అయితే కార్పల్స్ లో ఉన్న పార్ట్స్ ఏంటంటే 3 parts, ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఇలా మనకి 3 parts గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఓవరీ ఇస్ ద ఎన్లార్జ్డ్ బేసల్ పార్ట్. సో ఎన్లార్జ్ అయ్యి బేస్ లో ఉన్నటువంటి ఈ పార్ట్ మనం ఏంటంటే ఓవరీ అని చెప్తాము. అలాగే ఆన్ విచ్ లైస్ ద ఎలాంగేటెడ్ ట్యూబ్ ద స్టైల్. ఈ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ మనం ఏంటంటే స్టైల్ అని చెప్పడం జరుగుతుంది. ద స్టైల్ కనెక్ట్స్ ద ఓవరీ టు ద స్టిగ్మా. సో మనకి ఏమవుతుంది, స్టైల్ ఏమవుతుందంటే ఓవరీని స్టిగ్మాని, ఇది స్టిగ్మాని ఓవరీని కనెక్ట్ చేస్తున్నటువంటి దాన్ని మనం చెప్తున్నాం. ద స్టిగ్మా ఇస్ ద యూజువల్లీ అట్ ద టిప్ ఆఫ్ ద స్టైల్. సో స్టైల్ తాలూకా టిప్ మనం ఏమంటే స్టిగ్మా అని చెప్పడం జరుగుతుంది. స్టిగ్మా అంటే ఈ స్టైల్ తాలూకా టిప్, ఈ పార్ట్ మనం ఏమంటే స్టిగ్మా అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. అండ్ ఇట్ ఈస్ ద రిసెప్టివ్ సర్ఫేస్ ఫర్ పాలన్ గ్రైన్స్. సో దీని తాలూకా ఫంక్షన్ ఏంటంటే పాలినేషన్ జరిగేటప్పుడు ఎక్కడి నుంచో మనకు వచ్చినటువంటి పాలన్ గ్రైన్స్ ని ఈ స్టిగ్మా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే పాలన్ గ్రైన్స్ అనేవి ఏమవుతుంది, స్టిగ్మాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా పాలన్ గ్రైన్స్ స్టిగ్మా రీచ్ అవ్వడం మనం పాలినేషన్ అంటాం. సో పాలినేషన్ లో పాలినేషన్ జరిగినప్పుడు ఈ స్టిగ్మా పార్ట్ మాత్రమే ఏం చేస్తుందంటే ఈ పాలన్ గ్రైన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈచ్ ఓవరీ bears 1 or more ovules attached to the flattened cushion like placenta. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇదంతా ఓవరీ కట్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఓవరీలో ఎక్కడైతే ఓవ్యూల్స్ అన్ని కూడా మనకు ఉంటాయో, అటాచ్ అవుతాయో, ఆ ఓవ్యూల్స్ అన్ని అటాచ్ అయ్యేటువంటి పార్ట్ మనం ఏంటంటే ప్లసెంటా అని చెప్పడం జరుగుతుంది. చూడండి, when more than one carpel is present, they may be free. సో ఒకటి కంటే ఎక్కువ కార్పల్స్ ఉన్నప్పుడు అవి ఫ్రీగా ఉండొచ్చు. అంటే ఫ్రీగా అంటే ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ఏ కార్పల్కి ఆ కార్పల్, ఇదో కార్పల్ ఇలా మనకి ఏ కార్పల్కి ఆ కార్పల్ సపరేట్ గా ఉంటే, సో మనం చూడండి ఒకటి కంటే ఎక్కువ కార్పల్స్ ఉన్నప్పుడు ఆ కార్పల్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటే దాన్ని ఎపో కార్పస్ ఓవరీ అంటాం. ఇంపార్టెంట్, కార్పల్స్ ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటే దాన్ని ఎపో కార్పస్ అని. దే ఆర్ టర్మ్డ్ యాజ్ సింక్ కార్పస్ వెన్ ద కార్పల్స్ ఆర్ ఫ్యూజ్డ్. ఇన్ కేస్ కార్పల్స్ అన్ని ఒకదానికొకటి ఫ్యూజ్ అయిపోయి కలిసిపోయి ఉంటాయి కూడా, సో దాన్ని మనం సింక్ కార్పస్ అంటాం. అంటే ఎపో కార్పస్ ఓవర్ అంటే కార్పల్స్ ఆర్ ఫ్రీ, అలాగే సింక్ కార్పస్ ఓవర్ అంటే కార్పల్స్ ఆర్ ఫ్యూజ్డ్ అని చెప్పడం జరుగుతుంది. యాజ్ ఇన్ మస్టర్డ్ అండ్ టొమాటో. దీనికి మస్టర్డ్ కి ఎగ్జాంపుల్ టొమాటో ఇవ్వడం జరిగింది. దీనికి లోటస్ రోజు కూడా, అంటే మనకి ఎపో కార్పస్ కి లోటస్ రోజు ఎగ్జాంపుల్ జరిగింది, సింక్ కార్పస్ కి ఎగ్జాంపుల్ మస్టర్డ్ టొమాటో జరిగింది. చూడండి, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ the ovules develop into seeds and the ovary mature into the fruit. సో ఓవరీ ఏవైతుందో, ఓవరీ ఏంది, ఇదంతా ఓవరీ ఎంత అవుతుంది, ఫెర్టిలైజ్ తర్వాత ఫ్రూట్ అవుతుంది. దీని లోపల ఉన్న ఓవ్యూల్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే సీడ్స్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరీ సంబంధించింది. సో నెక్స్ట్ ప్లెసెంటేషన్ ఏంటంటే చూద్దాం. సో ప్లెసెంటేషన్ వచ్చేసరికి ఇక్కడ మనం ప్లెసెంటేషన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ ఇస్ నోన్ యాజ్ ప్లెసెంటేషన్. సో ఓవరీ లోపల ఈ ఓవ్యూల్స్ తాలూకు అటాచ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరీ అనుకుందాం, ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉన్నాయి. సో ఓవరీ లోపల ఓవ్యూల్స్ తాలూకు అరేంజ్మెంట్ అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో ఈ ఓవ్యూల్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ మనం అంటే ప్లెసెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. ద ప్లెసెంటేషన్ ఆర్ డిఫరెంట్ టైప్స్, నేమ్లీ మార్జినల్ ప్లెసెంటేషన్, యాక్సియల్ ప్లెసెంటేషన్, పెరైటల్ ప్లెసెంటేషన్, basal ప్లెసెంటేషన్.
సో ఇలా మనకి ఈ రకంగా ఉండడం జరిగింది. మనకి మార్జినల్, యాక్సెల్, మనకి పెరేటల్, బేసల్, సెంట్రల్, ఫ్రీ సెంట్రల్, ఇలా మనకి 1 2 3 4 5 6 ఇలా మనకి 6 టైప్స్ ఆఫ్ ప్రెసెంటేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మార్జినల్ చూద్దాం. ప్రెసెంటేషన్ ప్లెసెంటా ఫార్మ్స్ ఏ రిజిడ్ అలాంగ్ ventral surface of the ovary and the ovules are born on the ridge from 2 rows. ఇక్కడ మనకి 2 rows కింద అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఇన్ పీ ప్లాంట్. సో ఇలా మనకి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదైతే ఇది డోర్సల్ సైడ్ ఉందో ఈ డోర్సల్ సైడ్ లో మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్జినల్ ప్రెసెంటేషన్ లో ప్లెసెంటా ఫార్మ్స్ రిజిడ్ అలాంగ్ ద వెంట్రల్ సర్ఫేస్. సారీ, మనకి డోర్సల్ చెప్పాను, డోర్సల్ కాదు. సో వెంట్రల్ సర్ఫేస్ ఏదవుతుందో ఈ వెంట్రల్ సర్ఫేస్ మీద ఈ ఓవ్యూల్స్ అన్ని కూడా అటాచ్. అంటే ఇది మొత్తం ఓవరీ అయినప్పుడు ఇది ఫ్రూట్ గా కన్వర్ట్ అయింది. ఈ ఓవ్యూల్స్ అన్ని కూడా మనకి సీడ్స్ గా ఉన్నాయి. సీడ్స్ కూడా 2 rows లో ఉంటాయి. 2 rows అంటే మనకి ఆ పీ కానీ అలాగే మనకి డాలికస్ లెవెల్ చిక్కడి కానీ మనం ఆ పాట్ మనం ఎలా ఓపెన్ చేసినప్పుడు ఒక సీడ్ అటువైపు దానికి వెళ్తే ఒక సీడ్ ఇటువైపు వస్తుంది, ఒక సీడ్ అటు ఒక సీడ్ ఇటు, ఇలా మనకి 2 rows లో మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి మార్జినల్ ప్లెసెంటేషన్ సంబంధించింది. నెక్స్ట్ చూడండి, when the placenta is axial in the ovules are attached to it in a చూడండి మల్టీలోక్యులర్ ఓవరీ. మల్టీలోక్యులర్ ఓవరీలో మనకి రకంగా ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా ఉన్నదాన్ని మనం ఏంటంటే యాక్సియల్ ప్రెసెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో యాక్సియల్ ప్రెసెంటేషన్కి వచ్చేసరికి చూడండి, ఇది యాక్సియల్ ప్రెసెంటేషన్ 1 2 3 మనకి ఇలా 3 లోక్యూల్స్ కింద కన్వర్ట్ అయినాయి. ఈ 3 లోక్యూల్స్ లోను మనకి మిడిల్ లో మనకి ఏమవుతుందంటే ఈ ఓవరీ తాలూకు మిడిల్ లో ఓవ్యూల్స్ అన్ని కూడా అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఉన్నదాన్ని యాక్సియల్ ప్రెసెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, చైనా రోజ్, అలాగే మనకి టొమాటో, లెమన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇన్ పెరైటల్ ప్రెసెంటేషన్ ద ఓవ్యూల్స్ డెవలప్ ఇన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ ఆర్ ద పెరిఫెరల్ పార్ట్. సో పెరిఫెరల్ వాల్ కానీ ఇన్నర్ వాల్, ఇది అవుటర్ వాల్, ఇది ఇన్నర్ వాల్ అనుకోండి. సో ఇన్నర్ వాల్ మీద మనకి ఏంటంటే ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అవి ఉండడం జరుగుతుంది. ఇలా ఉన్న వాటిని మనం ఏంటంటే పెరైటల్ ప్రెసెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవరీ ఇస్ 1 chambered but it become 2 chambered due to the formation of false septa. ఇన్ కేస్ ఇదిలో మనకి సింగిల్ ఉండొచ్చు, చాంబర్ ఒకటే చాంబర్ తో ఫామ్ అవ్వచ్చు. సో లేదంటే మనకి మిడిల్ లో ఏమైనా సెప్టా కానీ ఫామ్ అవుతే, ఫాల్స్ సెప్టా ఫామ్ అవుతే 2 chambers గా కూడా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఉంటుంది. ఫాల్స్ సెప్టా వల్ల, ఈ ఫాల్స్ సెప్టా వల్ల 2 chambers గా కూడా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూడండి, మస్టర్డ్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ ఆర్జిమోన్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ when the ovules are born on central axis septa are absent. సెప్టా లేకుండా, సెప్టా అంటే ఏమీ లేవు, సపరేట్ చేస్తే మనకు లోక్యూల్స్ కింద డివైడ్ చేయడానికి ఏమి సెప్టా లేకుండా సింగిల్ లోక్యూల్ తో ఫామ్ అవుతూ మిడిల్ లో మనకి ఏమవుతుంది ఓవ్యూల్స్ అని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇలా ఉన్న వాటిని అంటే ఫ్రీ సెంట్రల్ అని చెప్పడం జరుగుతుంది. నేను దీనికి ఎగ్జాంపుల్ చూడండి, డయాంథస్ ఒకటి, నెక్స్ట్ అంటే ప్రైమరోజ్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ద ప్లెసెంటా ఈజ్ కాల్డ్ ఫ్రీ సెంట్రల్. ఇలా మనకు మిడిల్ లో ఫ్రీగా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి పైన దాంట్లో ఏమైందంటే ఇందులో మనకి ఈ సెప్టా ఉన్నాయి, సెప్టా ఉన్న వల్ల మిడిల్ లోనే ఉంది ఫ్రీ, అయితే ఫ్రీగా లేదు. ఇక్కడ ఏముంది, సెప్టా లేకుండా ఫ్రీగా సెంటర్ లో ఉంది కాబట్టి మనం అంటే ఫ్రీ సెంట్రల్ ప్రెసెంటేషన్ అంటాం. లాస్ట్ వచ్చేసరికి బేసల్ ప్రెసెంటేషన్ వచ్చేసరికి ద ప్లెసెంటా డెవలప్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ ఏ సింగిల్ ఓవ్యూల్ అటాచ్డ్. ఇది మనకి సన్ఫ్లవర్, మ్యారీగోల్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సింగిల్ ఓవ్యూల్ మాత్రం ఉంటుంది, సింగిల్ సీడ్ గా ఫామ్ అవుతుంది. ఇది మనకి బేస్ లో అటాచ్ అవుతుంది. సో బేస్ లో అటాచ్ అవుతుంది కాబట్టి ఏమంటే బేసల్ ప్రెసెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రెసెంటేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.